హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మా వదిన, మా అక్క ఆ రుక్మిణ్ణి దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఆ రుక్మిణ్ణి ఏం చేయలేవను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. నీకు అసలైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను అని చెప్పి అంబిక అంటుంది. ఏంటమ్మా ఆ అసలైన విషయం అని చెప్పి వీర్రాజు అడుగుతూ ఉంటాడు. నీ కొడుకు పెళ్లి చేసుకోబోయే అమ్మాయేనంట కదా, రుక్మిణి కూతురు కావేరి. రుక్మిణి విహారి దగ్గరకు వచ్చి తన కూతుర్ని కాపాడమని చెప్పింది. విహారి ఇప్పుడే రామపురం బయలుదేరాడు. కాసేపట్లో విహారి చేతుల్లో మీరు చావు దెబ్బలు తింటారు, అక్కడి నుంచి పారిపోండి అని చెప్పి అంబిక వీర్రాజుకి చెప్తూ ఉంటుంది. ఏంటి చెల్లమ్మా, నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాను కదా అని చెప్పి, నువ్వు చెప్పిందల్లా వింటున్నాను కదా అని చెప్పి నువ్వు ఈ వీర్రాజుని తక్కువ అంచనా వేస్తున్నావా? విహారీకి భయపడి పారిపోమంటున్నావా అని చెప్పి వీర్రాజు అడుగుతూ ఉంటాడు. విహారీ వస్తే మీరు చస్తారన్నయ్య, మిమ్మల్ని చంపైనా సరే విహారీ ఆ కావేరిని తీసుకొస్తాడు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అంత సీన్ లేదమ్మా, ఇక్కడ చాలామంది రౌడీలే ఉన్నారు, నా కొడుకు కూడా ఉన్నాడు, అందరం కలిసి ఆ విహారీ అంతు చూస్తాము అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు. నీ ఇష్టం, నీకు చెప్పాల్సింది చెప్పాను. విహారీ చేతుల్లో చావు దెబ్బలు తినాలనుకుంటే అక్కడే ఉండు అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది. రేయ్, ఎక్కడ చచ్చారా అని వీర్రాజు అంటూ ఉంటాడు. ఇక రౌడీలందరూ కూడా వీర్రాజు దగ్గరకు వస్తారు. కుంభాలు కుంభాలు తిని ఒళ్ళు పెంచటం కాదురా, కాసేపట్లో ఆ రుక్మిణి కూతురు కావేరిని తీసుకెళ్లటం కోసం విహారీ రామపురం వస్తున్నాడంట. ఎట్టి పరిస్థితుల్లో విహారీ ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళకూడదు అని వీర్రాజు చెప్తూ ఉంటాడు. చూస్తావు కదన్నా మేమంటే ఏంటో అని రౌడీలు అంటూ ఉంటారు. చూశాన్రా, ఒక ఆడదాన్ని పట్టుకోలేకపోయారు కదా అని వీర్రాజు అంటాడు. ఆ రుక్మిణి మా చేతుల నుంచి తప్పించుకుందన్నా, ఆ రుక్మిణి ఒక్కసారైనా మాకు కనిపించుంటే దాన్ని అసలు వదిలే వాళ్ళమే కాదు, అవసరమైతే దాని శవాన్నైనా తీసుకొచ్చే వాళ్ళం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. కోతలు కోసింది చాలే గాని కాసేపట్లో ఆ విహారీ వస్తాడు, జాగ్రత్తగా ఉండండి అని వీర్రాజు చెప్తాడు. రే అమిరాజు, అమిరాజు ఎక్కడ చచ్చావురా అని వీర్రాజు పిలుస్తూ ఉంటే, ఏంటి నాన్న రేపు నా పెళ్ళి, నన్ను అలా తిడుతున్నావు అని చెప్పి అమిరాజు అడుగుతూ ఉంటాడు. రే నీ పెళ్ళి జరుగుతుందో జరగదో తెలీదు అని చెప్పి వీర్రాజు అంటాడు. అదేంటి నాన్న అంత ట్విస్ట్ ఇచ్చావు అని చెప్పి అమిరాజు అడుగుతూ ఉంటాడు. కాసేపట్లో ఆ కావేరిని తీసుకెళ్ళటానికి విహారీ వస్తున్నాడంట అని వీర్రాజు చెప్తూ ఉంటాడు. నాకు కాబోయే భార్యని విహారీ తీసుకెళ్లడం ఏంటనానా అని చెప్పి అమ్మిరాజు అడుగుతూ ఉంటాడు. ఆ కావేరి తల్లి విహారీ దగ్గరకు వెళ్ళి కావేరిని మనం బంధించామని చెప్పిందంట్రా, అందుకే కావేరిని కాపాడటం కోసం విహారీ వస్తున్నాడంట, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు. సరేనానా అని చెప్పి అమిరాజ్ అంటాడు. ఈరోజు ఆ విహారీ రావాలి, మన చేతుల్లో ఆ విహారీ ప్రాణాలు పోవాలి అని చెప్పి అమిరాజు వీర్రాజుతో చెప్తూ ఉంటాడు. అవసరమైతే ఆ విహారీ ప్రాణాలు తీయండిరా అని చెప్పి వీర్రాజు అమిరాజుకి చెప్తూ ఉంటాడు. నువ్వు ఆ మాట అన్నావు, ఇక మిగతాదంతా నేను చూసుకుంటాను నాన్న అని చెప్పి అమిరాజు అంటాడు. ఇక మరోవైపు లక్ష్మి ఒంటరిగా కూర్చొని విహారీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. విహారీ గారు ఒక్కరే రామపురం వెళ్ళారు, అసలే ఆ వీర్రాజు అమ్మిరాజు మంచివాళ్ళు కాదు, అక్కడ ఎలాంటి ప్రమాదం ఎదుర్కొంటారోనని భయంగా ఉంది అని చెప్పి లక్ష్మి తనలో తానే ఆలోచిస్తూ ఉంటుంది. పండు పండు అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది. ఏంటి లక్ష్మమ్మ అని చెప్పి పండు లక్ష్మి దగ్గరకు వెళ్తాడు. నా ఫోన్ తీసుకురా పండు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మమ్మ అని చెప్పి పండు వెళ్ళి లక్ష్మి ఫోన్ తీసుకొని వస్తాడు. పండు రామపురంలో ఉండే పోచమ్మకు ఒకసారి ఫోన్ చేయి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే లక్ష్మమ్మ అని చెప్పి పండు పోచమ్మకు ఫోన్ కలిపి స్పీకర్ ఆన్ చేసి లక్ష్మికి దగ్గరలో పెడతాడు. ఇక పోచమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా లక్ష్మి ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పోచమ్మ నేను బాగానే ఉన్నాను, నీ దివ్య దృష్టితో విహారీ బాబుకి ఈరోజు ఎలా ఉందో చెప్తావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా అలా అడుగుతున్నావు, విహారీ బాబు ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా అని చెప్పి పోచమ్మ అడుగుతూ ఉంటుంది. విహారీ బాబు ఆ వీర్రాజు దగ్గర ఉన్న కావేరిని కాపాడటం కోసం రామపురం బయలుదేరాడు, విహారీ బాబుకి ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందోనని భయంగా ఉంది పోచమ్మ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయ్యో ఒంటరిగా ఎందుకు పంపించారమ్మా, ఆ వీర్రాజు అసలే దుర్మార్గుడు, వాడు అనుకుంటే ఏం చేయడానికైనా వెనకాడడు అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది. పోచమ్మ అసలే టెన్షన్తో భయంతో ఉన్నాను,
నువ్వు ఇలాంటి మాటలు చెప్పి ఇంకా భయపెట్టకు. ముందు ఈరోజు విహారీ గారికి ఎలా ఉందో చూసి చెప్పు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఒక్క నిమిషం అమ్మ అని చెప్పి పోచమ్మ కళ్ళు మూసుకుంటుంది. ఇక పోచమ్మకు ఏదో కనిపిస్తూ ఉంటుంది. అదంతా చూసి పోచమ్మ ఒక్కసారిగా కళ్ళు తెరిచి, అమ్మ లక్ష్మి, ఈరోజు విహారీ బాబుకి అసలు బాలేదమ్మా, విహారీ బాబు చుట్టూనే గండాలు చుట్టుముడుతున్నాయమ్మా అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది. పోచమ్మ, విహారీ గారికి గండాలు చుట్టుముడుతున్నాయా అని లక్ష్మి భయపడుతూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, భయపడకమ్మా, అంతా ఆ అమ్మవారే చూసుకుంటుంది. విహారీ బాబు మంచి కార్యం కోసం ఈ ఊరు వస్తున్నారు. ఆ మంచి కార్యం ఆ అమ్మవారే జరిపిస్తుంది అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది. ఏమో పోచమ్మ, విహారీ బాబుకి గండాలనేసరికి నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, మన ప్రయత్నం మనం చేద్దాము. విహారీ బాబు పేరు మీద ఆ అమ్మవారికి పూజలు జరిపిస్తాను అని పోచమ్మ చెప్తూ ఉంటుంది. సరే పోచమ్మ, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి లక్ష్మమ్మ, విహారీ బాబుకి గండాలని పోచమ్మ చెప్తుంది అని పండు అడుగుతూ ఉంటాడు. అవును పండు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. విహారీ గారు ఒంటరిగా వెళ్ళారు. ఆ అమ్మిరాజు అసలే మంచివాడు కాదు అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. అమ్మ లక్ష్మమ్మ, విహారీ బాబుకి ఆ దేవుడు తోడుగా ఉన్నాడమ్మా అని పండు చెప్తూ ఉంటాడు. పండు, విహారీ గారిని ఎలాగైనా ఆ అమ్మిరాజు వీర్రాజు నుంచి కాపాడాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మ, విహారీ బాబు రామపురానికి వెళ్ళేసరికి ఆ అమ్మిరాజు అక్కడ లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి పండు అంటూ ఉంటాడు. అమ్మిరాజు అక్కడ లేకుండా ఎక్కడికి వెళ్తాడు పండు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అమ్మా, నేను ఒక నాటకం ఆడి ఆ అమ్మిరాజుని అక్కడి నుంచి నేను చెప్పిన దగ్గరికి వచ్చేలా చేస్తాను అని చెప్పి పండు ఫోన్ తీసుకుంటాడు. అమ్మిరాజుకి ఫోన్ చేస్తాడు. గొంతు మార్చి, నువ్వు నేను సరదాగా ముచ్చట్లు చెప్పుకోవడానికి నేను చెప్పిన లొకేషన్కి రా అని చెప్పి ఆడపిల్లలాగా పండు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చెప్పిన లొకేషన్కి రావటం నాకు కుదరదులే, కానీ నేను చెప్పిన లొకేషన్కి నువ్వే రా అని చెప్పి అమిరాజ్ చెప్తాడు. సరే, ఎక్కడికి రమ్మంటావో చెప్పు అని పండు ఆడపిల్లలాగా గొంతు మార్చి అడుగుతూ ఉంటే ఇక అమిరాజు ఒక లొకేషన్ చెప్తాడు. సరే, ఇప్పుడే వస్తున్నాను, నువ్వు అక్కడే వెయిట్ చేయి అని చెప్పి పండు ఫోన్ కట్ చేస్తాడు. లక్ష్మమ్మ, ఆ అమ్మిరాజు ఒంటరిగా దొరికాడమ్మా. ఇప్పుడు మనం ఆ అమ్మిరాజుకు తెలియకుండా వాడిని బంధిద్దాము. వీర్రాజు ఒక్కడు విహారీ బాబుని ఏం చేయలేవడు అని చెప్పి పండు అంటాడు. థ్యాంక్స్ పండు, పద వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక పండు లక్ష్మి ఇద్దరు కలిసి అమ్మిరాజు చెప్పిన లొకేషన్కి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు విహారీ కూడా వీర్రాజు ఇంటి దగ్గరకు వెళ్తాడు. వీర్రాజు అక్కడ కనిపించకపోవడంతో వీర్రాజు ఎక్కడ ఉండుంటాడు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళను అడుగుతూ ఉంటాడు. రేపు వీర్రాజు కొడుకు అమ్మిరాజు పెళ్లి కదా బాబు, పెళ్లి ఏర్పాట్లో ఎక్కడున్నాడో ఆ వీర్రాజు అని చెప్పి ఊరి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక విహారీ వీర్రాజును వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి పండు కూడా అమ్మిరాజు చెప్పిన లొకేషన్కి వెళ్తారు. అమ్మిరాజు ఒంటరిగా కూర్చొని ఫోన్లో మాట్లాడిన స్వీట్ వాయిస్ ఎవరిదై ఉంటుందో, అబ్బా వాయిసే అంత బాగుందంటే ఆ అమ్మాయి ఎంత బాగుండుంటుందో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అమ్మిరాజు ఆ వాయిస్ని గుర్తు చేసుకుంటూ సంతోషంతో ఊహల్లో తేలియాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి పండు ఎవరు చూడకుండా అమ్మిరాజు వెనక్కి వెళ్తారు. అమ్మిరాజుని వెనుక నుంచి మత్తు ఇచ్చి కట్టిపడేస్తారు. ఇక అమ్మిరాజుకు మొత్తు ఇవ్వగానే కాసేపు వదలండి వదలండి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. కాసేపటికి అమ్మిరాజు స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోగానే లక్ష్మి పండు ఇద్దరు కలిసి అమ్మిరాజుని కట్టిపడేస్తారు. ఇక మరోవైపు విహారీ వీర్రాజును వెతుక్కుంటూ వెళ్తాడు. ఇక అలా విహారీ వెతుకుతూ ఉండగా చివరికి వీర్రాజు కనిపిస్తాడు. ఇక విహారీ కోపంగా వీర్రాజు ఉన్న ఇంటి గేటును తంతాడు. ఇక దాంతో రౌడీలు వచ్చి విహారీతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక రౌడీలందరూ కలిసి విహారీ కాళ్ళు చేతులు కట్టేసి ఒక కుర్చీలో కూర్చోబెడతారు. ఒరే వీర్రాజు, తప్పు చేస్తున్నావురా, ఆడపిల్లను అడ్డు పెట్టుకొని ఆస్తిని సొంతం చేసుకోవాలనుకుంటున్నావురా, నిన్ను ఆ దేవుడు వదిలిపెట్టాడురా అని చెప్పి విహారీ వీర్రాజుని అంటూ ఉంటాడు. నేను అలాంటివేమీ పెద్దగా పట్టించుకోను విహారీ బాబు అని వీర్రాజు చెప్తూ ఉంటాడు. మర్యాదగా కావేరిని వదిలిపెట్టు అని విహారీ అంటూ ఉంటాడు. విహారీ బాబు, ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు, నిన్ను నా మనుషులు కట్టిపడేశారు. రేపు నా కొడుక్కి కావేరికి పెళ్లి చేద్దామనుకున్నాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో రేపటి వరకు ఆపకూడదని అర్థమైంది. అందుకే ఈరోజే నా కొడుక్కి కావేరికి నీ కళ్ళ ముందే పెళ్లి చేస్తాను, చూస్తుండు అని చెప్పి వీర్రాజు విహారీకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. రేయ్, ఆ అమ్మిరాజు గడి ఎక్కడ చచ్చాడ్రా అని చెప్పి వీర్రాజు రౌడీలను అడుగుతూ ఉంటాడు. తెలీదన్నా అని రౌడీలు చెప్తూ ఉంటారు. ఇక వీర్రాజు అమ్మిరాజుకు ఫోన్ చేస్తూ ఉంటాడు. అమ్మిరాజు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక అమ్మిరాజును లక్ష్మి పండు కట్టిపడేస్తారు. అమ్మ లక్ష్మమ్మ,
ఈడి ఫోను రింగ్ అవుతుంది. ఇలా బాబు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. లిఫ్ట్ చేయి పండు అని చెప్పి లక్ష్మి అంటుంది. రేయ్ ఎక్కడ చచ్చావురా? నిన్ను వెతుక్కుంటూ ఆ విహారీగాడు వచ్చాడురా. ఆ విహారీగాడిని కిడ్నాప్ చేశాను. త్వరగా వస్తే ఆ విహారీగాడి కళ్ళ ముందే నీకు కావేరికి పెళ్లి చేస్తాను అని వీర్రాజు చెప్తూ ఉంటాడు. రే వీర్రాజు, ఎవరనుకొని ఈ మాటలన్నీ చెప్తున్నావురా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నా కొడుకు ఫోన్ నువ్వెత్తావు, ఎవరమ్మా నువ్వు అని వీర్రాజు అడుగుతూ ఉంటాడు. లక్ష్మిని రా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. లక్ష్మి, నా కొడుకు ఫోన్ నీ దగ్గర ఎందుకుంది అని చెప్పి వీర్రాజు అడుగుతూ ఉంటాడు. నువ్వు విహారీ గారిని కిడ్నాప్ చేస్తావని, ఇలాంటి పిచ్చి పనులేవో చేస్తావని నాకు అనుమానం వచ్చింది. అందుకే నీ కొడుకుని నేను కిడ్నాప్ చేశాను. మర్యాదగా కావేరిని విహారీ గారిని వదిలిపెట్టు, లేదంటే నీ కొడుకు చస్తాడు అని చెప్పి లక్ష్మి వీర్రాజుని బెదిరిస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.